ఓం శ్రీ మాత్రే నమ. 636వ నామము గంధర్వ సేవిత. ఓం గంధర్వ సేవితాయై నమ. గంధర్వుల చేత సేవింపబడిన తల్లి. విశ్వావసుడు, తుంబురుడు, నారదుడు, పర్వతుడు మొదలైనటువంటి వాళ్ళందరూ గంధర్వులు. ఆ నారదుడు బ్రహ్మమానస పుత్రుడే కాకుండా గంధర్వుడు కూడా. అతని మేనల్లుడు పర్వతుడు, కుబేరుడు. అతని కుమారులు నలకోబర, మణిగ్రీవులు, చిత్రరథుడు, అంగారపర్ణుడు మొదలైన వాళ్ళందరూ గంధర్వులు. వీళ్ళందరి చేత సేవింపబడుతున్నటువంటి తల్లి. అమ్మ వాంగ్మయముగా విస్తరించినటువంటి తల్లి. ఆ అక్షరాలతో, వాంగ్మయం అంటే ఆ అక్షరాలే వాంగ్మయము. అక్షరాలే స్వరాలుగా మారి, ఆ స్వరాలే శబ్దంగా మారి ఆ తల్లి విశ్వమంతా వ్యాపించింది. ఆ విశ్వమంతా వ్యాపించినటువంటి ఆ శబ్ద బ్రహ్మముగా మారినటువంటి తల్లి గాంధర్వగానంతో సేవింపబడుతోంది. ఆ గంధర్వులంతా కూడా గానం చేసి అమ్మని సేవిస్తున్నారు. దాంతో అమ్మ ఆనందిస్తోంది, వాళ్ళందరూ కూడా ఆనందిస్తున్నారు అన్నమాట. అందుకని గంధర్వ సేవిత అన్నారు. తర్వాత గంధర్వులందరి చేత సేవింపబడుతున్న తల్లి అని దాని అర్థము. 637వ నామము విశ్వగర్భ. ఓం విశ్వగర్భాయై నమః. లోకాలన్నీ కూడా తన గర్భంలో ఉంచుకున్న తల్లి, అంటే తన గర్భమునందు ఉన్న తల్లి విశ్వగర్భ. విశ్వమంతా ఆమె గర్భంలోనే నిండి ఉంది. గర్భ అనే పదానికి కడుపు అనే అర్థం వస్తుంది, ఇంకా లోపల అనే అర్థం కూడా ఉంటుంది. అంటే విశ్వమంతా తన గర్భంలో ఉంచుకున్నటువంటి తల్లి. గర్భంలో ఉన్న శిశువు పూర్తిగా తయారయ్యేదాకా ప్రకటితమైతే, అంటే బయటకు వస్తే అది లక్షణంగా ఉండదు, దాన్ని విలక్షణం అంటారు. అది మనకి గర్భం సరిగా, శిశువు సరిగా ఉండదు. పూర్తిగా తయారైన తర్వాత శిశువు ప్రకటితమైతే సురక్షితంగా చక్కగా ఆనందంగా శిశువు ఉంటుంది. శిశువును చూసినటువంటి వాళ్ళు కూడా అందరూ ఆనందంగా ఉంటారు. కానీ ఇక్కడ అమ్మ విశ్వాన్ని తన కడుపు లోపల ఉంచుకుంది. మరి ప్రకటింపబడుతోంది అంటే, అమ్మలో నుంచి ప్రకటింపబడుతోందంటే బయటికి వదిలేయలేదు అమ్మ, తనలో ఉండే ప్రకటింపబడుతోంది, మళ్ళీ తనలోకే తీసుకుంటోంది. అంటే దానికి అర్థము మనకి ఉదాహరణ బాగా తెలియాలంటే, సముద్రం ఉంది, సముద్రములోనే ఏమున్నాయి, నీళ్ళు. ఆ నీళ్ళే సముద్రమే ఒడ్డుకు వచ్చినప్పుడు అలలాగా ఒక నామరూపాలతో మనకి తెలుస్తుంది, మళ్ళీ అది లోపలికి వెళ్ళిపోతుంది. అంటే అక్కడ ప్రకటితం అవుతోంది, మళ్ళీ తన లోపలికే వెళ్ళిపోతుంది. అంటే ఆ సముద్రమే ఒక రకంగా ఒక క్షణం ప్రకటితం అవుతోంది, మళ్ళీ దాంట్లోకే వెళ్ళిపోతుంది. అంటే అలలాగా మనకి నామరూపాలతో కనపడటమే ప్రకటితం అవటం. అది ఎక్కడుంది, సముద్ర జలమే. అలన్నా మరి కెరటం అన్నా అది ఆ సముద్రంలో నీరే కదా, అది వేరే ఏం కాదు. దానిలోదే అలా బయటకు వచ్చి నామరూపాలతో మనకి కనపడుతుంది, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనము నామరూపాలతో ఉన్నదాన్నే మనము సృష్టిలో ఉన్నటువంటి నామరూపాలుగా ఉన్నటువంటి జగత్తునే దృష్టిలో పెట్టుకుంటున్నాం. అది నామరూపాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, అలా ఎక్కడి నుంచి వచ్చింది, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఈ నామరూపాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాయి అనేటువంటి విచారణ చేస్తే ఆ విశ్వగర్భ అర్థమవుతుంది. అంటే ఆ అమ్మ ప్రకటితం అంటే బయటికి వదిలేయలేదు, అలా తనలో నుంచే ఉంచుకొని బయటికి అంతటా అమ్మ తనలో విశ్వాన్ని ఉంచుకుంది. మళ్ళీ విశ్వమంతా అమ్మ నిండి ఉంది, విశ్వమంతా నిండి ఉంది.
అంటే అల నిండా నీళ్ళే ఉన్నాయి, సముద్రపు నీరే ఉన్నాయి. అలా సముద్రం అంతా నీరే, అలగా వచ్చినప్పుడు ఆ సముద్రంలో నీరే, మళ్ళీ లోపలికి వెళ్ళినప్పుడు సముద్రమే. అంటే అలా ఒక క్షణం మనకి భావన కలుగుతుందే కానీ అంతా ఏంటి, దేనిమయం? అమ్మమయమే, అమ్మ అంశే, అమ్మ స్వరూపమే. నామరూపాలుగా మనకి వ్యక్తమైంది కానీ అది వ్యక్తమైన నామరూపాలనే చూడకుండా ఆ నామరూపాల్లో ఉన్నటువంటి చైతన్యాన్ని చూస్తే విశ్వగర్భ అర్థం మనకి గోచరమవుతుంది. అంతటా అమ్మే కనపడుతుంది. అంతటా అమ్మని ఆరాధిస్తే మనకి దొరకనిది లేదు, లోటు లేదు, లభించనిది లేదు, అంతా క్షేమమే, ఆనందమే. అలా ఎలా బయటికి కెరటంలాగా వచ్చి దాంట్లో లీలమయ్యి ఆ కెరటంలో కూడా ఉన్నది నీరే. అలాగే ఈ విశ్వంగా బయటికి కనపడుతున్నదంతా కూడా నిండి ఉన్నది అమ్మ చైతన్యమే అనేటువంటి ఆ విచారణ ద్వారా, అంటే మనకి కెరటము అనుకుంటున్నాము, మళ్ళీ విచారిస్తే కెరటంలో ఉన్నది కూడా నీరే. అలాగే ఇక్కడ కూడా మనకి ఇదే కనపడుతోంది, జగత్తే కనపడుతోంది. అందుకని నామరూపాలే శాశ్వతము, నామరూపాలే మనకి నిత్యము అని భ్రమలో ఉండి ఆ బ్రహ్మానందాన్ని పొంది తర్వాత దుఃఖాల్ని పొందుతున్నాం. అలా కాకుండా ఆ అంతరార్థాన్ని, అసలు అర్థాన్ని విచారణ ద్వారా తెలుసుకుని ఈ విశ్వమంతా అమ్మ ఉంది, ఈ విశ్వమంతా అమ్మలో ఉంది అనేటువంటి అఖండమైనటువంటి జ్ఞానాన్ని, ఆ అమ్మ స్వరూపాన్ని మనం తెలుసుకున్నట్లయితే అమ్మలో విశ్వం ఉంది, విశ్వమంతా అమ్మ ఉంది. మనం ఎక్కడున్నాం? అమ్మలో ఉన్నాం. మనలో ఏముంది? అమ్మ చైతన్యం ఉంది. కనుక అమ్మే విశ్వగర్భ. ఆ విశ్వము గర్భ అంటే ఒక రకంగా భూదేవి నుండే ఇక్కడ అన్నీ వ్యక్తమవుతున్నాయి. మళ్ళీ ఆ భూదేవే మళ్ళీ పోషిస్తోంది, మళ్ళీ భూదేవే లయం చేసుకుంటోంది. ఇప్పుడు మనము మట్టి బొమ్మలం అంటారు, మట్టితో భగవంతుడు తయారు చేశాడు అంటారు. ఆ మట్టి బొమ్మలలో మళ్ళీ ఏ కొంచెం మట్టి చేరినా శరీరం భరించదు. ఆ బయట దాన్ని బయటికి ఎళ్ళగక్కేదాకా బాధ పెడుతూనే ఉంటుంది. మరి అంత పంచభూతాత్మకమైనటువంటి శరీరమే, ఆ పంచభూతాలు మళ్ళీ ఏది కొంచెం వికటించిన శరీరం తట్టుకోలేదు. అలా మరి అంతటా ఈ పంచభూతాల స్వరూపంలో, మరి అధిదేవతల స్వరూపంలో, ఈ జగస్వరూపంలో ఉన్నది అమ్మే. ఈ శరీరము అంతా అమ్మ యొక్క రూపము, ఆ నామము అమ్మ నామము, ఈ లోపల ఉన్నటువంటి చైతన్యము అమ్మ చైతన్యము అనేది మనం తెలుసుకుంటే విశ్వగర్భ అనేటువంటి ఆ నామం యొక్క అర్థాన్ని మనం తెలుసుకున్నటువంటి వాళ్ళమవుతాము. ఆ విశ్వగర్భ అయినటువంటి తల్లికి మంగళం పాడదాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే.